నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 23వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస బహుళపక్ష విధియ తిథి రాత్రి 3:05 వరకు, తదుపరి తదియ తిథి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. బ్రహ్మయోగం మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి ఐంద్రయోగం. తైతుల కరణం సాయంత్రం 4:21 వరకు, గరజకరణం రాత్రి 3:25 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 12:40 నుండి 2:12 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 8:25 చంద్రాస్తమయం ఉదయం 6:39 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:08 నుండి 6:01 వరకు. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి జ్యేష్ఠ బహుళ పక్షం ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఇది పూర్ణిమాంత పంచాంగం ప్రకారం. ఆదివారం విధియా తిథి ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు సాయంత్రం 5:03 నుండి రాత్రి 3:25 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సాయంత్రం 5:03 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఇదే సమయంలో త్రిపుష్కర యోగం కూడా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.